నారా లోకేష్ గారిది పుట్టినరోజు వేడుకలు స్థానిక బెంగళూరు బస్టాండ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ షాజహాన్ గారి ఆఫీసులో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. లోకేష్ బాబు గారికి మేము మదనపల్లి నియోజకవర్గం నుంచి లోకేష్ బాబు గారు ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి మనవడు, మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి విజన్ అనేది చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రులు నారా లోకేష్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఘనంగా మేము ఆయనకు మాకంటే చిన్నవాడు కాబట్టి ఆయనకు ఆశీర్వాదిస్తున్నాం. ఈ పుట్టినరోజు వేడుకల్లో నా అన్నదమ్ములు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కొన్ని కారణాలు తెలుగుదేశం పార్టీ అధినాయకులు కలిసేదానికి మా మిత్రులు మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు బయట వెళ్ళినారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నవీన్ గారు, షోఫ్ సినా గారు, నాదెల్ల శివ గారు, సైదు గారు, నాగమణి గారు, దినేష్ గారు, పేరు పేరున షంషీర్ గారు, ఇక్కడ మైనార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సహదేవ్ గారు అందరూ కూడా పేరు పేరుగా, నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి కష్టపడే వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ విచ్చి ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే మీరు ఆలోచించాలా, తెలుగు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆశీర్వాదం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 24 వచ్చేసింది, 2-3 నెలల్లో ఎన్నికలు, వీళ్ళు ముందుండి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళ ముగ్గురు చేతిలో ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని జగన్ చేతిలో పెడితే 151 సీటు పెడితే అధోగతి పాలు చేసేసి ఆమె జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి నీ పరిపాలన బాగలేదయ్యా, నువ్వు ఇంకా ఎందుకు పరిపాలిస్తానని షర్మిల గారు కూడా వీళ్ళను జగన్ను దూషించడము జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని నిర్మాణం కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి నిరుద్యోగులకు, నిరుద్యోగ యువతకు కల్పించిన పాపాన పోల. మీరేం చేశారంటే ఈ రాష్ట్రంలో దోపిడీ కార్యక్రమం చేశారు. మైనింగ్ దోపిడీ, ఇసుక దోపిడీ, ఇంకో దోపిడీ. కాబట్టి నేను చెప్తాను, 2 ముఖ్యమంత్రులు వారసుడు నారా లోకేష్ బాబు గారు. ఈయనకు భవిష్యత్తు గురించి, విజన్ గురించి తెలిసిన వ్యక్తి నారా లోకేష్ గారు. మన రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే రాబోయే రోజుల్లో వీళ్ళ నాయకత్వం నిలబడి ఆయన చల్లగా 100 ఏళ్ళు ఉండే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.